జానీ సీన్స్ తెలుసా నీకు? తెలుసు. ఎవరైనా? హాలీవుడ్ యాక్టర్. అదే హాలీవుడ్ లో ఏ మూవీస్ అంటే ఎట్లాంటియా? ఎట్లాంటి అంటే యాక్షన్ ఫిల్మ్స్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలా. సో ఎట్లుంటది యాక్షన్? సరిపోయారు ఇద్దరును. గూగుల్లోకి పోయి జానీ సీన్స్ వీడియోస్ అని కొట్టు. నెట్ ఉందా? ఉంది. నెట్ లేకుండా రావు. చూద్దాం. చూడు. ఆయనలాగా నటించాలనుకుంటున్నావు కదా? అంటే నేను దొక్కే మొగోడు ఆడోడు రాలే. మొన్ననే బాగా కొట్టిరు నిన్ను, చింతపండు చేసిరు మొత్తం. అయినాయా? అక్షింతలు వేసిరా? మరి ఏమైంది? వాళ్ళు చేసిన పొరపాటు. వాళ్ళు చేసింది పొరపాట, నువ్వు చేసింది పొరపాటు? వాళ్ళు చేసిన పొరపాటు. యూట్యూబ్లకు రభస ఫుల్ మూవీ అని కొట్టు, నీ క్యారెక్టర్ ఏడొస్తుంది. ఇప్పుడా తీసినావు అనుకో, నేను ఈ సీట్ వదిలేసి వెళ్ళిపోతా. ఓకేనా? అది 1 minute వస్తా అన్నాడు. నేను ఉన్నా, ఖచ్చితంగా ఉన్నా. రభస మూవీలో ఉన్నా. అది ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. ఒక 8 సినిమాలో నటించాలి. తర్వాత వాళ్ళకు ఈ సినిమా పేర్లు చెప్తే వాళ్ళు మనకు మెంబర్షిప్ ఇస్తారు. నటించినా? మరి నటించిన. ఏమేమి నటించిన పేర్లు? నేనా నటించిన పేర్లు చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. నవ్వుతావేం సామె? పేర్లు అడిగితే నవ్వుతాడేంటి? మరి ఇన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఇంటర్వ్యూస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ ప్రమోషన్స్. సో ఏమేమి మూవీస్ చేసినావు ఇప్పుడు ప్రెసెంట్? నువ్వు హనుమాన్లో యాక్ట్ చేసిన. ఏంది? లైలాలో యాక్ట్ చేసిన. థియేటర్లో చూడొచ్చా? కనిపిస్తావు అంటే అది. సో సునిశ్చిత్ వాళ్ళ మమ్మీ నంబర్ పంపించిండు, ఒకసారి మనం ఫోన్ చేద్దాం. కాదమ్మా, ఆయన ఇట్లా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తాడు కదా, మీకు ఏమనిపిస్తుంది? సరే ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు మాట్లాడాలి సునిశ్చిత్. ఇంటర్వ్యూకి నేను పిలిచినా, నువ్వు వచ్చినావు. నువ్వు ఇంటర్వ్యూకి ఎవరు పిలిస్తే వచ్చినావు? నేనే వచ్చిన. వినిపించిందా అమ్మా? 10 రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఏం చేయాలి? 10 రోజుల నుంచి సతాయిస్తుండు. లావణ్య త్రిపాఠి స్పెల్లింగ్ చెప్పు. నువ్వు లవ్ చేస్తే తప్ప? నువ్వు లవ్ చేసినావు, ఆమె లవ్ చేసిందా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఎప్పటి నుంచో మీరు కోరుకుంటున్న గెస్ట్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో ఎన్నో సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేస్తూ సాక్రిఫైస్ స్టార్ కూడా అయ్యిండు. సో ఆయన జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసి ముసలోడు కూడా అవుతుండు. సో ఆ గెస్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చిన. సో ఆ గెస్ట్ ఎవరు కాదు, సునిశ్చిత్. మీ అందరికీ తెలుసు కదా. సో ఆ బ్రదర్ వచ్చిండు. హాయ్ బ్రో. హలో. ఎట్లున్నావు? బాగున్నా. మరి ఇన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఇంటర్వ్యూస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ ప్రమోషన్స్. ఓకే. అండ్ షేరింగ్ మై నాలెడ్జ్. ఓకే, అంతే. షేరింగ్ యువర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంది? టాలెంట్ అంటే ఏంది? తెలుగులో చెప్పాలా? ఏమో నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అంటే నాలెడ్జ్ అంటే ఇప్పుడు నేను ఏదైతే నా దగ్గర సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని షేర్ చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర? ఇప్పుడు మాట్లాడే సబ్జెక్టే ఉంది. మాట్లాడే సబ్జెక్ట్ ఉందా? సరే, అంటే నన్ను మెసేజ్ చేసి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. అవును. సో దేనిపైన ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నావు అసలు? మూవీస్ మాట్లాడదాం. ఎంటర్టైన్మెంట్. ఏ మూవీస్? ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో మూవీస్ గురించి మాట్లాడదాం. సో ఏమేమి మూవీస్ చేసినావు ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు? ప్రస్తుతమా హనుమాన్లో యాక్ట్ చేసిన. ఏంది? లైలాలో యాక్ట్ చేసిన. లైలా, ఇంకోటి ఏమన్నారు? హనుమాన్. సో హనుమాన్లో యాక్ట్ చేసిరు. తేజ సజ్జా హనుమాన్లో ఉన్నా. ఓకే. దీంట్లో లైలాలోనా ఉన్నా. ఏం చేసినారు? యాక్టింగే. అదే యాక్టింగ్ అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, నాకు క్యారెక్టర్ అని. కామెడీ రోలా? సో అంటే ఎంతసేపు ఉంటావు అందులో? నేనా? నేను ఉంటా కోసేపు ఒక 15 నిమిషాలు ఉంటా. 15 నిమిషాలు కనిపిస్తావా? థియేటర్లో చూడొచ్చా? కనిపిస్తావు. సో కామెడీ రోల్ ఇచ్చిర్రు. సో డైరెక్ట్ హీరో తోటేనా లేకుంటే హీరోయిన్ తోట?
హీరోతో ఉంటా, విలన్తో ఉంటా, ఓకే. హీరోయిన్ తోటి ఉండవా? హీరోయిన్తో లేను. హీరోయిన్ తోటి లేవు. ఏముంది నీ రోల్ అందులో? కామెడీ. ఒక డైలాగ్ ఏదన్నా? నా రోలా? నీ రోల్ కామెడీ అని చెప్పినావుగా, ఒక డైలాగ్. డైలాగా? అందులో ఏం చెప్పినావు అది? ఆ డైలాగ్ ఇప్పుడు లీక్ చేయొద్దు. ఏం కాదు, మూవీ ప్రమోషన్ కదా. కాదు కాదు, 14కి రిలీజ్ అయినా 15కి రిలీజ్ చేస్తలేదు. నాది సర్ప్రైజ్ రోల్ ఉంది మూవీలో. ఓకే. ఆ రోల్ నిన్నే అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్, కానీ డైలాగ్స్ లీక్ చేయకూడదు, అగ్రిమెంట్ ఉంది. ఓకే. చెప్పకూడదు డైలాగ్స్. అగ్రిమెంట్ ఉంది. ఏమని ఉంది అగ్రిమెంట్? మూవీ రిలీజ్ అయిన తర్వాత చెప్తాను ఇది మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో. ఓకే. లేదు లేదు, మాకు ఇప్పుడే కావాలి. అది రివీల్ చేస్తానే కదా అసలు నీ క్యారెక్టర్ ఉందని. ఎట్లా నా క్యారెక్టర్ ఏందో చెప్తా. నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే, ఇంట్రొడక్షన్ వచ్చేసి సేమ్ నేను ఇంటర్వ్యూస్లో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే మాట్లాడతా. ఒక హీరో గురించి మాట్లాడతా. ఓకే. తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు, ఒక ఎస్ఐ గురించి కూడా మాట్లాడతా. ఓకే. మాట్లాడితే అరే నా గురించి మాట్లాడతావా అని చెప్పేసి ఎస్ఐ కొడతాడు. అర్థమైందా? సో ఆ ఎస్ఐ అనే వ్యక్తికి నాకు మధ్యలో ఉండే సంభాషణ అంతా. ఓకే. సో అది 15 నిమిషాలు ఉంటుంది. ఉంటుంది. ఎన్ని రోజులు షూట్ అయింది? అది నాది 1 వీక్. 1 వీక్ మొత్తం 60 days. ఓకే. 60 days షూట్లో నేను 1 week. ఓకే. సో లైలాలో విశ్వక్ సేన్ గారు అంటే డబల్ రోల్ చేస్తున్నారు. సో డబల్ రోల్ రెండు అంటే 2 roles ఉన్నప్పుడు కనిపిస్తావా లేకుంటే ఇట్లా అంటే అమ్మాయిలా ఉన్నప్పుడు? అమ్మాయిలాగా యాక్ట్ చేసినప్పుడు నేను ఉంటా. ఓకే. అబ్బాయిలాగా ఉన్నప్పుడు కూడా ఉంటా. ఓకే. అంటే విశ్వక్ సేన్ అమ్మాయిలాగా ఎట్లా అనిపించింది? బాగున్నాడు. బాగున్నాడు. సెక్సీగా ఉందా? గుడ్ లుకింగ్ ఉన్నాడు. గుడ్ లుకింగ్ అంటే బ్యూటిఫుల్ లేడా? బ్యూటిఫుల్గానా? ఉన్నాడు. బ్యూటిఫుల్గా కూడా ఉన్నాడు. అంటే అమ్మాయి చేసే రోల్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉన్నాడు. బ్యూటిఫుల్ గర్ల్ లాగా ఉన్నాడు. ఓకే. గర్ల్ లాగా ఉన్నాడు. సో ఏమైనా అనిపించిందా మరి చూడంగానే? నాకా? అయితే మంచి క్వశ్చన్ అడిగిన. ఇప్పుడు అందులో ఏంది అంటే కామెడీ, ఇప్పుడు ఆయన అమ్మాయి వేషం వేసుకొని తిరుగుతాడు కదా. సో అందరు ఏమనుకుంటారంటే ఆయన అమ్మాయి అనుకుంటారు. అమ్మాయి అనుకుని ఆయన ప్రేమిస్తారు. ఓకే. అదే అనమాట స్టోరీ. ప్రేమించలేదా? సో ఒక అబ్బాయికి అమ్మాయి వేషం ఉన్న అబ్బాయికి ఫీలింగ్స్ వస్తాయి అనమాట. అదే కామెడీ. ఓకే. మరి నువ్వు ప్రేమించిన వల్ల? నాకు పెద్ద డైలాగ్స్ ఏముండయి, నాకు చిన్న చిన్న డైలాగ్సే. కానీ నాది ఒక గూఢచారి రోల్ అనమాట. ఓకే. లైలాలా గూఢచారి రోల్. గూఢచారి అంటే ఏంటంటే, ఇప్పుడు విశ్వక్ సేన్ ఉన్నాడు, అబ్బాయి వేషంలో ఉన్నప్పుడు, అమ్మాయి వేషంలో ఉన్నప్పుడు, మళ్ళా విలన్ ఎస్ఐ శంకర్ అని వీళ్ళందరూ సంభాషణ ఉంటుంది కదా. సో వీళ్ళందరి సంభాషణని నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఓకే. సో ఇది నేను వీడియో తీస్తూ ఉంటాను మొబైల్తో. అదనమాట. సో లైలాలో ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు? లైలాలోనా? ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎవరు? రామ్ నారాయణ్ డైరెక్టర్. ఓకే. ఆడిషన్ తీసుకున్నాడు. డైరెక్టర్ ఎవరు? రామ్ నారాయణ్. ఆయనేనా? కాదా? ఆయన్నే. ఒకటే ఫిల్మ్ చేసిండు, బట్టల రామారావు అని, సెకండ్ ఫిల్మ్ ఇది. ఓకే. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసరా సాహు గారపాటి. ఓకే. హీరో ఎవరు? హీరో విశ్వక్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ. ఓకే. విలన్ అభిమన్యు సింగ్. ఓకే. ఇవన్నీ బట్టి వచ్చినావా? నిజంగా ఉన్నావా? నాకైతే నమ్మబుద్ధి అయితలే. నిజంగానే లైలాలో ఉన్నావు అంటే. నిజంగానే ఉన్నా. ఓకే. విశ్వకన్నా మాట్లాడిండా? విశ్వకన్నా మాట్లాడిండా మీతోటి? విశ్వక్ సేన్ ఏమని మాట్లాడిండు? ఏదో మాట్లాడింది చెప్పొచ్చు కదా. అంటే జనరల్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నాం, బాలీవుడ్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. చెప్పినావా అన్ని? విశ్వక్ సేన్ అన్నకు చెప్పినావా? తెలుసు. నేను ఆమెను లవ్ చేసిన, ఈమెను లవ్ చేసిన, అందరూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే సాక్రిఫైస్ చేసిన అని చెప్పినా? తెలుసా? ఏమన్నాడు మరి? ఏమన్నాడు? ఏమనలేడా? సో మంచోడు. మరి ఇంకా ఎవరన్నా లవ్ చేస్తే సాక్రిఫైస్ చేయని అడగలేడా? లేదా? ఈ మధ్య మనం మాట్లాడితే భయం అవుతుందేమో నాకు తెలిసి. మీరు ఏం మాట్లాడతలేరు ఎక్కువ. నా ఇంటర్వ్యూ చూసి జనాలు భయపడతారు. జనాలు ఏం భయం పడతలేరు, మీరు భయం పడతారు అనుకుంటా. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ తోటి బాజాలు బాగానే బజాయించారంట కదా. అయినాయా? అక్షింతలు వేసిరా? అయినాయి. మరి ఏమైంది? వాళ్ళు చేసిన పొరపాటు. వాళ్ళు చేసింది పొరపాటు, నువ్వు చేసింది పొరపాటు? వాళ్ళు చేసిన పొరపాటు. ఏం చేసిరు పొరపాటు? వాళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు స్టేషన్లో. ఏమైంది అసలు? స్టోరీ ఏంది అసలు? స్టోరీనా? ఏదో ఉంది. చెప్పు. ఏదో ఉంది ఏంది? ఎందుకులే, ఎట్లా కొట్టి? ఇట్లా నువ్వు పిలిచినట్టు ఇంటర్వ్యూ పిలిచినారు, అటాక్ చేసారు. ఓకే. స్టేషన్ పట్టుకుపోయినారు, వాళ్ళు కంప్లైంట్ రాశారు. ఆయన ఎస్ఐ చంద్రశేఖర్ రావు ఏదో సంథింగ్ మాట్లాడిండు.
మాట్లాడితే నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ రాసిన అదేం తప్పలేదండి వాళ్ళు కొట్టినరు వాళ్ళు నన్ను కొడితే నా తప్పు ఎట్లా అవుతుంది అని చెప్పేసి అన్న. సో వాళ్ళు ఎస్ఐకి సారీ చెప్పారు, వాళ్ళ దారి వాళ్ళు నా దారి నానే వెళ్ళిపోయినా. ఓకే, కొట్టినా కానీ దులుపుకొని వెళ్ళిపోయినావు, ఏమనలే? మరి ఏం చేయాలి? ఓకే, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలే కదా. ఓకే, నేను ఎందుకు కొట్టిరు వాళ్ళు? ఎందుకు కొట్టిరు? ఎందుకు కొడతారు? ఏమన్నా తప్పు చేస్తే కొడతారు నన్ను అయితే. మరి నేను ఎందుకు కొట్టిరు నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. నేను తప్పు చేసినా అనుకొని కొట్టిర్రు అంతే. అనుకొని కొట్టిరు, నువ్వు తప్పు చేయలే. ఏం తప్పు చేయలే. అసలు నువ్వు ఎట్లా ఫేమ్ అయినావు? నేనా ఫేమ్ అయినావా? ఫేమ్ ఉందా? ఫేమ్ ఉంది. ఈ జనాలు వీళ్ళు కొంచెం కొంతమంది దాంట్లో ఫేమే ఉన్నావు కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు మూవీ డైరెక్టర్స్. ఎందుకంటే వాళ్ళ ద్వారా కామెడీ పండిస్తే మూవీకి ఎక్కువ వస్తాయి టికెట్స్ అనేవి, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెసే కదా. అవును, ఇప్పుడు కొన్ని వందల ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, అంతే ఎంటర్టైన్మెంట్ బిజినెసే. సో అంతే మరి ఇప్పుడు మంచి పబ్లిసిటీ ఉన్న హీరోని, మంచి ఫేమ్ ఉన్న హీరోని పెట్టుకుంటున్నాయి కదా ఎక్కువ టికెట్స్ అమ్ముడు పోయేది. సో అట్లా బిజినెస్. ఓకే, సో బిజినెస్ కోసం ఇప్పుడు లైలాలో కూడా ఆయన ఆ బిజినెస్ కోసమే నిన్ను పెట్టుకుంటా. అంతే కదా, వాళ్ళకు ప్రాఫిట్ వస్తుందని నేను పెట్టుకున్నారు. ఓకే, లైలా మూవీకి బిజినెస్ జరగదేమో అని చెప్పేసి సునిశ్చిత్ని ఆ డైరెక్టర్ పెట్టుకున్నంట. సో సూపర్ కామెడీ చెప్పిండు. కామెడీనా ఇది? సీరియస్ కామెడీ రోల్? కామెడీ నేను చెప్పింది కామెడీ అని అడుగుతున్నా. నాకు కామెడీ రోల్ ఇచ్చి జనాలకు కామెడీ ఇస్తున్నాడు ఓకే డైరెక్టర్ అనేవాడు. సో ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తున్నావు మరి? ఏ హీరోయిన్ లవ్ చేస్తున్నావు? ఏ హీరోయిన్ నిన్ను లవ్ చేస్తుంది? నేనా? నేను ఎవరిని లవ్ చేస్తాను? వేరే వాళ్ళు లవ్ చేస్తురా? నాకు తెలియదు. నిజం చెప్పాలి, ధైర్యం తెచ్చుకొని సిగ్గు లేకుండా చెప్పాలి. ఏ హీరోయిన్ నిన్ను లవ్ చేస్తుంది? నాకు తెలియదు. నాకు తెలియదు అబ్బా. ఎందుకు తెలియదు? ఎవరు ప్రపోజ్ చేయలేదు. భయం ఇక నీకు డప్పు కొడుతున్నట్టు భయం పడుతున్నావు. లేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నిజంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎవరు లేరా? ప్రపోజ్ చేస్తే చెప్తాను. గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? గర్ల్ ఫ్రెండ్సా? ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. ఇంతకుముందుకి ఎవరెవరు ఉండే? ఇంతకుముందు ఎవరెవరు ఉండే? ఇంతకుముందా ఉండే. చెప్పు, పేర్లు చెప్పు. పేర్లు చెప్పాను నేను. ఎందుకు? మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళైనా కానీ ఏం కాదు, చెప్పండి. ఏం కాదా? ఏం కాదు. లావణ్య త్రిపాఠి ఉంది, ఓకే, ఇంకా తమన్నా ఉంది, ఓకే, కాజల్ అగర్వాల్ ఉంది, ఓకే, అదనమాట. సో అంటే చెప్పనీకి కొంచెం అన్నది బుద్ధి, భయం, జ్ఞానం సంథింగ్ ఇవేమంటారు, నాకు వస్తలేవు ఆ మాటలు. సో ఇంత ఈజీగా ఎట్లా చెప్తావు అబద్ధాలు? నాకు అర్థం కాదు. నిజమే. లావణ్య త్రిపాఠి స్పెల్లింగ్ చెప్పు నువ్వు. LAVANYA. త్రిపాఠి TRIPATHI. కరెక్టేనా? కరెక్టే. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? వాళ్ళ ఇంటి పేరు తెలియదు నాకు. త్రిపాఠి అంటే ఏంది? ఏమో మరి. వాళ్ళ ఇంటి పేరు తెలియదు. వాళ్ళ నాన్న పేరు? ఎవరి నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు ఇప్పుడు తెలియదు నాకు. తెలియదు. అమ్మ పేరు తెలియదు. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకోరు? 1 year. మళ్ళీ వచ్చి కొడతారు ఇక నిన్ను. ఏం కొట్టారు? ఎందుకు కొట్టారు? అంత సీన్ లేదు. వాళ్ళకి సీన్ లేదా? నీకు ఆ సీన్ ఉందా? వాళ్ళకి లేదు. కొట్టిపిస్తే నేను కొట్టిపిస్తే నువ్వు కొట్టిస్తావా? ఎందుకు? నువ్వు అన్నావు కదా వాళ్ళకి అంత సీన్ లేదన్నావు కదా, నేను కొట్టిపిస్తే అంటున్నా. నేను చేసిన తప్పేంది? ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావు కదా. లవ్ చేస్తే తప్ప? నువ్వు లవ్ చేసినావు, ఆమె లవ్ చేసిందా? ఇద్దరు. సరే, నువ్వు ఏడే చూసినా ఆమె లవ్ చేసినావు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లో ఏడుంటుంది ఆమె? మణికొండలో ఉంటుందా? ఇంత ఈజీగా ఎట్లా అబద్ధాలు చెప్తావు? నిజంగానే అబ్బా. మణికొండలో ఒక అపార్ట్మెంట్లో ఉండేది. తర్వాత డాక్టర్ నరేష్ వికే ఆమెకు ఒక హౌస్ గిఫ్ట్ ఇచ్చిండు. అన్నమాట. మా తప్ప అయితే ఏం లేదు, ఆయన చెప్తుండు. నిజం అబ్బా, ఆర్టిస్ట్లకు గిఫ్ట్స్ ఇస్తారు. అంటే గిఫ్ట్స్ అంటే ఇల్లే కానీ కార్లే కానీ. నీకేం ఇచ్చారు? ఆర్టిస్టే కదా నువ్వు కూడా. నీకేం గిఫ్ట్ వచ్చింది? బాత్రూమ్ అని ఇచ్చిరా లేదా? శివ, ఓకే, నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు, కానీ నేను ఇందాక యాంకర్ కూడా చెప్పిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్తే మనది తెలుస్తుంది, మన జాతకం అంతా బయటపడుతుంది. ఎవరిది అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని చెప్పుకుంటున్నా, నా పేరు మీద ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కార్లు ఉన్నాయి, అవన్నీ తెలుస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు నీది ఉందా? నీకు మా అసోసియేషన్లో సభ్యత్వం ఉందా? సభ్యత్వం ఉంది కాబట్టి తీసిన లైలాల ఓటేయలేదు. సభ్యత్వం ఉంది మా అసోసియేషన్ ఉంది కానీ ఓటేయలేదు. ప్రెసిడెంట్ ఎవరు? మొన్న మంచు విష్ణు గెలిచిండు కదా. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ తెలియదు నాకు. నరేష్. మొన్న 2 సంవత్సరాలు అవుతుంది అయిపోయి. డాక్టర్ నరేష్ వికే.
అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి? 1.5 year అవుతుంది. ప్రెసిడెంట్ కూడా అయిపోయికి వచ్చేసిందేమో, అయిపోయింది. టర్మ్ అయిపోయింది. మరి మొన్న అని చెప్తున్నావు, మొన్న అని చెప్తున్నావు. ఇంకా ఎలక్షన్స్ కాలే కదా. సరే ఎవరికి వేసినావు అప్పుడు ఓటు? మొన్న నేను వేయలే, అప్పుడు నాకు యాక్టివ్ మెంబర్షిప్ లేదు. ఓకే, ఇన్యాక్టివ్ మెంబర్షిప్ ఉందా? సో ఇప్పుడు కూడా ఇన్యాక్టివ్ ఏనా? సో మా అసోసియేషన్లో నీకు సభ్యత్వం ఉంది. సో ఆర్టిస్ట్ కార్డు ఉందా నీ దగ్గర? ఇప్పుడు లేదు. మా అసోసియేషన్ది అది ఆర్టిస్ట్ కార్డ్ అంటే వాళ్ళు ఇచ్చేది. అదే వాళ్ళు ఇచ్చేదే ఆర్టిస్ట్ కార్డ్ అంటారు. ఆర్టిస్ట్ కార్డు వేరు, ఆర్టిస్ట్ కార్డు వేరు, నీకు మా సభ్యత్వం అది సపరేట్ వేరు. మా కాదు, వాళ్ళే ఇస్తారు ఐడి కార్డు. ఓకే. నార్మల్గా ఆర్టిస్ట్కి అయితే ఆర్టిస్ట్కి ఐడి కార్డ్ రావాలంటే మినిమం 8 ఫిల్మ్స్లో చేయాలి. మినిమం 8 ఫిల్మ్స్లో చేయాలి. ఆ తర్వాతనే కార్డు వస్తుంది. ఓకే. అంటే ఐడి కార్డ్ మా అసోసియేషన్లో నీకు రావాలంటే సభ్యత్వం ఉండాలంటే, మా అసోసియేషన్లో సభ్యత్వం ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే చెప్పినా కదా, ఫస్ట్ మనము ఒక 8 సినిమాలో నటించాలి. తర్వాత వాళ్ళకు ఈ సినిమా పేర్లు చెప్తే వాళ్ళు మనకు మెంబర్షిప్ ఇస్తారు. నటించినా? మరి నటించిన. ఏమేమి నటించిన పేర్లు? నేనా నటించిన పేర్లు నవ్వుతావేం సామె? పేర్లు అడిగితే నవ్వుతాడేంది? పేరు గుర్తులేవు నాకు. అట్టెట్లా గుర్తుండవు? గుర్తులేవు నాకు. అట్టెట్లా గుర్తుండవు? గుర్తులేవు నాకు. గుర్తు చేసుకోను. 8 సినిమాలలో నటించినావు. ఒక 5 సినిమాల పేర్లు చెప్తాను నాకు. నేనా? రభసల చేసిన. రంగస్థలంలో చేసిన. మళ్ళా లావణ్య త్రిపాఠితో కూడా ఒక మూవీలో చేసిన. తర్వాత పవన్ కళ్యాణ్ మూవీలో చేసిన. ఇంకా అదే ఆల మూవీలో చేసిన, ఈల మూవీలో చేసిన అంటాడు కానీ పేర్లు గుర్తులేవు నాకు. రభస హీరో ఎవరు? హనుమాన్లో చేసిన. రభస సినిమా హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్ మూవీలో ఏ మూవీలో చేసినావు? పవన్ కళ్యాణ్ మూవీలోనా? పేరు గుర్తులేదు, చేసిన. సినిమా పేరు గుర్తులేదా? కాదు, పేరు మర్చిపోయినా. సినిమాలో యాక్ట్ చేసి. అది ఎవరెన్ని సినిమాలు తీసిరో గుర్తుంటుంది కదా, గుర్తు లేకుండా ఉంటుందా? అది డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే. నువ్వు హ్యూమన్ బీయింగేనా? అవును. మరి గుర్తుండాలి కదా. అదే చెప్తున్నా కదా, నాకు గుర్తులేదు. అంత మెమరీ పవర్ లేదు నాకు. మెమరీ పవర్ లేదు. ఎంత ఉంది మెమరీ పవర్? అంటే నీకెంత ఉంది చెప్పు. నాకు 1 TB, 2 TB, 10. అవన్నీ దాటితే నాకు ఉంటుంది. దాటిపోయింది. అంత తెలివి ఉంది నా దగ్గర. అవునా? నీ దగ్గర ఎంత ఉంది? నాకు అంత లేదు మెమరీ. నాకు ఓకే, అసలు తెలివే లేదనుకుంటా కదా. మెమరీ లేదు. మెమరీ ఈజ్ డిఫరెంట్, తెలివి ఈజ్ డిఫరెంట్. తెలివి అంటే ఏంది, మెమరీ అంటే ఏంది? బోత్ ఆర్ డిఫరెంట్. డిఫరెన్స్ని నువ్వు చెప్పంటున్నా. డెఫినేషన్ ఏందో చెప్పు, మెమొరీకి తెలివికి. మెమొరీ అనేది దేవుడు ఇస్తాడు. మెమొరీ అనేది దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ తెలివి అనేది మనం పెంచుకోవాలి. ఓకే, తెలివి అనేది మనం పెంచుకోవాలి. మెమొరీ వేరు, తెలివి వేరు. మెమొరీ ఈజ్ డిఫరెంట్, తెలివి ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, తెలివి అంటే ఇంటెలిజెన్సా? అవును. ఓకే, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఒకటేమో దేవుడు ఇస్తాడు, ఒకటేమో మనం పెంచుకోవాలి. ఓకే, దేవుడు మీకేమి ఇచ్చిండు? నాకు మైండ్ ఇచ్చిండు. మెమొరీ అంటే ఏంది? మెమొరీ అంటే ఏంది? మెమొరీ అంటేనా? మెమొరీ అంటే జ్ఞాపక శక్తి. నువ్వు ఇంతకుముందుకు ఏమన్నా మెమొరీ అంటే దేవుడు ఇస్తాడు? అవును, మరి దేవుడే ఇచ్చిండు. దేవుడు ఏమి ఇచ్చిండు నీకు? మెమొరీ ఇచ్చిండు. ఇంతకుముందుకు ఏమన్నావు? మెమొరీ దేవుడే ఇచ్చిండన్న. నేను నువ్వు ఫస్ట్ దేవుడు ఏమి ఇచ్చిండు అంటే మైండ్ అన్నావు. మైండ్ ఇచ్చిండు. మైండ్ లోనే ఉంటది కదా మెమొరీ. ఏడుంటది మెమొరీ? నాకు తెలియదు. నువ్వు వెనకాల ఉంటది. వెనకాల అయితే చూపి ఒకసారి. తీసి చూపియనా బ్రెయిన్? బ్రెయిన్ తీసి చూపియనా? తీసి చూపిస్తే బాగానే ఉంటుంది. అసలు నీకు బ్రెయిన్ ఉందా లేదా అనేది మన పబ్లిక్ అందరికి తెలిసిపోతుంది, వ్యూవర్స్కి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, మన రోబో మూవీలో రజనీకాంత్ అదేదో రోబో తయారు చేస్తే దాని న్యూరో స్కీమా అంటారు చూడు. ఓకే, ఆ న్యూరో స్కీమా అడిగినట్టుంది నువ్వు అడుగుతుంటే. నీకు న్యూరో స్కీమా కావాలంటే ఒక మంచి యశోద హాస్పిటల్కి వెళ్దాం. వెళ్తే నా న్యూరో స్కీమా కావాలని చెప్పేసి ఆ డాక్టర్ అని చెప్తే వాళ్ళు తీసిస్తారు. సిటీ స్కాన్ చేసి తీసిస్తారు. ఓకే, వెళ్దామా ఇప్పుడు? వెళ్దాం. నాకు నీ బ్రెయిన్ చూడాలని ఉంది. ఇంతమంది బ్రెయిన్ తింటున్నావు కదా, ఇంతమంది బ్రెయిన్ తింటున్నావు కదా. సిటీ స్కాన్ ఇస్తారు. ఓకే, సిటీ స్కాన్ కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళందరూ బ్రెయిన్ తింటున్నావు. నీకు బ్రెయిన్ ఉందా లేదా అనేది అందరూ చూడాలనుకుంటున్నారు. చూపిస్తా. బ్రెయిన్ ఉందా లేదా? బ్రెయిన్ ఉందా లేదా? ఉంది కాబట్టి కదా నువ్వు పిలిచింది. ఓకే, నేను విలువలే, నువ్వు వచ్చినావు. ఇది క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు వచ్చినా అంటే,
సరే నీ ఇంటర్వ్యూస్ చూసిన నేను మన ఆ అమ్మాయి ఎవరా అమ్మాయి? టిక్ టాక్ వీడియోలు చేస్తుంది ప్రేమలత ఇంటర్వ్యూ చూసిన నేను యూట్యూబ్లో సాంగ్స్ చూస్తా అంటే ఓకే. నీ ఇంటర్వ్యూ పడ్డది. అరే శివ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన నేను ప్రేమలత ఇంటర్వ్యూ చూసిన. సరే వాళ్ళ ఫాదర్ ఏదో ఎక్స్పైర్ అయ్యిండు, బాధల్లో ఉంది అని చెప్పేసి చూసిన ఇంటర్వ్యూ. అసలు అమ్మాయి బాధ ఏంది అని చూసిన. ఆమెకు అవకాశాలు వస్తలేవు ఇండస్ట్రీలో, ఆమె దొక్కేసారు ఇండస్ట్రీలో. అర్థమైందా? నన్ను ఎవడు దొక్కడు, ఎవరు దొక్కరా? నన్ను దొక్కేంత ఎవరు రాలే ఇంకా. ఓకే, అసలు సినిమాలు తీయాలి కదా ఫస్ట్, నేను దొక్కాలంటే. అదే చెప్తున్నా, నన్ను దొక్కేంత మొగడు కానీ ఆడది కానీ ఇంకా రాలేదు. సో అంటే నేను దొక్కే మొగోడు ఆడోడు రాలే. మొన్ననే బాగా కొట్టిరు నిన్ను, చింతపండు చేసిరు మొత్తం, మళ్ళీ ఎవడు లేడు మొగోడు అని అంట. అంతే మరి. సరే కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది. బుద్ధి బలం ఉంది, నువ్వు కామెడీ చెయ్యకు. బుద్ధి బలం ఉందని చెప్పి ఉంది, నాకు ఉంది. సరే ఇప్పుడు ఎంత నీకు బుద్ధి బలం ఉంది కాబట్టి ఓ ఛానల్ పెట్టుకున్నావు. ఓకే, అవును కదా. నాకు బుద్ధి బలం ఉందని అందరూ తెలుసు, నీకుందా లేదనేది ఇక్కడ కావాలి. ఉంది కాబట్టే కదా. సరే ఉందో లేదో మనం ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు రభస చేసిన అన్నావు, రభసలో ఏం చేసినావు? నటించిన. ఏం నటించినావు? నటుడిగా చేసిన. ఎంతసేపు కనిపిస్తావు వల్ల? ఒక 1 minute. 1 minute. సరే ఇప్పుడు నాకు చూపి రభస గూగుల్లోకో లేకుంటే యూట్యూబ్లోకో రభస ఫుల్ మూవీ అని కొట్టు, నీ క్యారెక్టర్ ఏడొస్తుంది ఇప్పుడా? తీసినావు అనుకో, నేను ఈ సీట్ వదిలేసి వెళ్ళిపోతా. ఓకేనా? అది 1 minute వస్తా అన్నాడు. నేను ఉన్నా, ఖచ్చితంగా ఉన్నా, రభస మూవీలో ఉన్నా. అది ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. కామెడీ సిగ్గు అవుతుంది. ఎవడన్నా సినిమా చేసి ఎవరన్నా నిజం చెప్పండి, ఆర్టిస్టులు ఎంతమందిరో, జూనియర్ ఆర్టిస్టులు కానీ నార్మల్ ఆర్టిస్టులు కానీ, మీరు సినిమా చేసిన తర్వాత నేను ఏడ కనిపిస్తా అని చెప్పేసి చూసుకుంటారా లేదా? ఏమన్నా కట్ అయిపోయిందా అని చూసుకుంటారా లేదా? ఏడున్నాను నీకే తెలియదా? అసలు కథ ఏంది రభస? అది తెలియదు. నాకు తెలియదు. మరి బుద్ధి ఉందంటావు, నీకు తెలివి ఉందంటావు, నీకు మైండ్ ఉందంటావు, మెమొరీ ఉందంటావు. అందరికి స్టోరీ చెప్పరు. ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్టులకు స్టోరీ చెప్పరు. సినిమా చూసినావు రభసను? చూసిన. రభస సినిమా చూసిన వాళ్ళకి స్టోరీ గుర్తుంటుంది కదా, ఉండదా? ఉండదా? రభసనా? ఉంటుంది, స్టోరీ ఉంటుంది. స్టోరీ ఏంది మరి? స్టోరీ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సామి అన్ని ఉంటాయి, నీకు ఆ స్టోరీ తెలుసా అంటున్నా. నాకు తెలుసు అబ్బా. ఏంది ఆ స్టోరీ? ఆ స్టోరీలో నువ్వు ఏడుంటావు, ఏడొస్తావు, ఏ గల్లీలో ఉంటా, ఎక్కడో మధ్యలో ఉంటా నేను. 1 minute ఉంటావు, కానీ నువ్వు ఏడుంటావు నీకు తెలియదు. అదనమాట. నాకు పిచ్చిలు వేస్తుంది, అలాగే ఎట్లా వేస్తున్నావు నాకు తెలియదు. సరే రభస వదిలేసి ఇంకా. సరే, జానీ సీన్స్ తెలుసా నీకు? తెలుసు. ఎవరైనా? హాలీవుడ్ యాక్టర్ తెలుసా? సో ఆయన కంటే ఎక్కువ నటించాలనుకుంటున్నావు కదా నువ్వు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏ మూవీస్ నటిస్తాడు? హాలీవుడ్ ఫిల్మ్స్. అదే హాలీవుడ్లో ఏ మూవీస్? అంటే ఎట్లాంటి అంటే యాక్షన్ ఫిల్మ్స్. సో ఎట్లుంటుంది యాక్షన్ చెప్పు. ఉంటుందిలే. ఎట్లుంటుంది యాక్షన్ మూవీస్ అంటే ఏందో చెప్పు చాలు, అంతే. యాక్షన్ మూవీస్ అంటే ఏంది? ఉంటాయి, మూవీస్ ఉంటాయి. ఓకే, జానీ సీన్స్ ఎంతమందిని పెళ్లి చేసుకున్నా తెలుసా? తెలియదా? ఎంతమందితో డేటింగ్ చేసిండో తెలుసా? తెలియదు. ఎన్ని వీడియోస్ చేసిండో తెలుసా? తెలియదు. ఎన్ని మూవీస్ చేసిండో తెలుసా? తెలియదు. ఆయన ఎవరో తెలుసా? తెలియదు. యాక్టర్గా తెలుసు అంతే. ఆయన ఎవరో తెలియదు. ఆయన ఏం వీడియోస్ చేస్తాడో ఒకసారి చూడు. చూస్తా. ఒకసారి ఆయనకు ఫోన్ ఇవ్వండి రా, చూస్తాడు ఆయన. తీసుకో, గూగుల్లోకి పోయి జానీ సీన్స్ వీడియోస్ అని కొట్టు. ఓకేనా? నెట్ ఉందా? ఉంది. నెట్ లేకుండా రావు. చూద్దాం. చూడు. సో జానీ సీన్స్ అంట, ఆయన యాక్షన్ మూవీస్ తీస్తాడంట హాలీవుడ్లో. జానీ సీన్సో జానీ సెన్సీ అని వస్తుంది ఒకటి. జానీ లారెన్స్ అని వచ్చింది. ఓకే, జానీ SEN కొట్టు. SEN. జానీ సెన్నా వచ్చేస్తుంది. జానీ సెన్ వచ్చింది. ఓకే, వీడియోస్ వచ్చినాయా? జానీ సెన్ ఫ్యాన్స్ క్లబ్ అట. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ వద్దు, నువ్వు వీడియోస్ అని కొట్టరాదు పక్కన. ఏం వీడియోస్ వస్తాయి చూడు. జానీ సెన్ ఈజ్ CEO అని వస్తుంది ట్విట్టర్. బ్రిటిష్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అంట. డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, యాక్టర్ జానీ సెన్ వికీపీడియాలో. ఓకే, బ్రిటిష్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్, రైటర్ అండ్ ఒకసారి ప్రొడ్యూసర్. కొట్టినావు నేను చూస్తే.
నువ్వు ఈయనని చూడాలి, ఈయన ఆయనే చూసిన. ఆయననే చూసినావా? సో ఆయన ఏంది ఒకసారి చూడు, ఆయన బయోగ్రఫీ చూడు, ఏం చేస్తాడు ఆయన, ఏం పేరు ఆయన పేరు నీకు పైన వచ్చింది, ఏం పేరు ఆయన పేరు? జానీ సెన్నోన్ నువ్వే టైప్ చేయమన్నావు, నేనే టైప్ చేసిన, చూపించిన ఫోటో ఇగో వికీపీడియాలో చూపించిన నేను. ఆయనే యాక్టర్ కాదు, అందులో ఏం చూపించింది, హీఈస్ ఏ బ్రిటిష్ రైటర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అని చూపించింది, ప్రొడ్యూసర్ అని చూపించి, ఆయన యాక్టర్ అనేది చూపించలేదు. ఒక్క నిమిషం. సో ఈయనని ఏమని చెప్పిండు, ఆయన తెలుసా అంటే తెలుసు అని అన్నాడు, ఆయనలాగా నటించాలని ఎన్నో చెప్పిండు. సో ఆయన ఎవరు తెలుసా అంటే హాలీవుడ్ యాక్టర్ అన్నాడు. ఏం సినిమాలు చేస్తా అంటే యాక్షన్ మూవీస్ అన్నావు. నువ్వు చెప్పినావా నేను చెప్పినా? నువ్వు చెప్పినావా నేను చెప్పినా? నువ్వే చెప్పినా. నేనే చెప్పిన. సరే యాక్షన్ మూవీస్ తీస్తాడు ఆయన. యాక్చువల్గా అతను టాపిక్ ఎందుకు వచ్చింది నీకే తెలవాలి, నేను జస్ట్ తెలుసా అని అడిగిన, నువ్వే తీసినావు. ఆయన ఎవరు అసలు, ఆయన ఎవరు అసలు, అతని టాపిక్ ఏంది అసలు నీకు తెలవాలి కదా. నేను తీయలేదు, నువ్వే అడిగినావు కదా. ఇప్పుడు నేను చిరంజీవి గారు తెలుసా అని అడుగుతా, తెలుసు తెలుసు అని అంటావు. చిరంజీవి హీరో అందరికీ తెలుసు. సో అట్లా నేను ఒక పేరు అడిగిన నిన్ను, అవునా? పేరు అడిగితే నువ్వే తెలుసు హాలీవుడ్ మూవీస్ తీస్తాడు, యాక్షన్ మూవీస్ తీస్తాడు అన్నావు, అవునా? నాకు ఆయన ఎవరో నాకు తెలియదు, అందుకని నేను నిన్ను అడిగిన. మావాడు క్వశ్చన్ అడగమన్నాడు, అందుకని అడిగిన. ఓకే ఓకే. ఇప్పుడన్నా తెలుసా ఆయన? ఆయన జానీ సెన్ అనేటైనా యాక్టర్ హీరో అని తెలుసు నాకు. ఓకే, నీకు ఇష్టం మరి ఆయన? ఇష్టమా? నాకేం లేదు. ఏం లేదా? ఆయనలాగా నటించాలనుకుంటున్నావు కదా, ఆయనలాగా నటించాలనుకుంటున్నావు కదా, కదా ఆయనలాగా నటించాలనుకుంటున్నావు కదా అంటే నవ్వుతావేంది? అవును, నటించాలనుకుంటున్నావు. ఓకే, ఆయన ఎవరో ఇంకా నువ్వు చూడలే, వీడియో చూస్తే తెలుస్తుంది ఆయన ఎవరో. ఎప్పుడో చూసి ఉండొచ్చులే వీడియోస్, చూడలేవా? చూసే ఉంటావా? సో ఆయన తెలుసు కదా నీకు, తెలుసు కదా? తెలుసు అంటే పరిచయం లేదు, ఇంకో పరిచయం లేదు, మీరే అంటే సినిమాలలో తెలుసు. ఆయన నీతోటి మొక్క పరిచయాలు పెట్టుకోలే, వేరేలతో పెట్టుకుంటాడు. ఇప్పటికైనా అర్థమైంది ఆయన ఎవరో? తెలుసు. ఎవరు? యాక్టర్. ఏం యాక్టర్? ఎన్ని నటిస్తాడు? లీడ్ యాక్టర్. లీడ్ యాక్టర్ ఎట్లా నటిస్తాడు? ఎన్లా వీడియోస్ చేస్తాడు? దేనిలో అంటే మూవీస్లో. అబ్బా మూవీస్లోనా? ఓకే. సో మనకు మొత్తానికైతే మనం పిక్చర్లను చేస్తుండో, ఆయనకు అన్నీ తెలుసు, ఏం తెలియనట్టు నటిస్తుండు. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ వీడియోలు చేయాలనుకుంటున్నంట. ఎవరైనా ఛాన్స్ ఉంటే సునిశ్చిత్ గారికి చెప్పొచ్చు. సో సునిశ్చిత్ అసలు పేరు సంతోష్ అని ఎంతమందికి తెలుసు? నీ పేరు సంతోషేనా? అంటారు ఇంట్లో. అంటారు ఇంట్లో అంటారు నీ పేరు సంతోష్ కాదు, బయట వీళ్ళెవరు. సో అంటారు ఇంట్లో సంతోష్, బయట అంటారు సునిశ్చిత్, అందరు అంటారు పిచ్చోడు అని. నిజమేనా? నువ్వు అనుకో. నేను అనుకోవట్లేదు, కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తావు? ఏం చెప్తావు చెప్పు బ్రో, ఏం చెప్తావు? నేను అవ్వకు సమాధానం ఏంది? సమాధానం ఏంది? ఏంటంటే కాదు, కాలు మా చూపుతున్నావు. నేను చెప్పిన వాస్తవాలే, జనాలు నమ్ముతారో నమ్ముతలేరో అని అంటే నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ V6 న్యూస్ తీసుకున్నా, న్యూస్ రీడర్ ఉంటారు, ఎవడో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఇస్తే వాడు చదువుతాడు అంతే. అది జనాలు నమ్మాలి అని చెప్పేసి చెప్పరు కదా ఆఖరిలో, నేను చెప్పేది నమ్మాలి అని చెప్పరు కదా. నమ్మని వస్తుందామండి, వాళ్ళకి సంబంధం లేదు. అది ఇప్పుడు V6 ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నావు? నీ స్టోరీ చెప్పండి. అదే చెప్తున్నా, నేను కూడా అట్లనే. నేను ఇప్పుడు మీడియాలో వచ్చి నేను చెప్తున్నా, నేను చెప్పేది జనాలు నమ్ముతారా నమ్మరా అని నాకు అనవసరం. కాదు, ఇంతమందిని సాక్రిఫైస్ చేసిన. అవును, 50 సంవత్సరాలు వచ్చినాయా? ఎన్ని సంవత్సరాలు? 37 అంట. పెళ్ళి ఇప్పుడు మరి పెళ్ళా? ఇయర్ చేసుకుంటా. తెల్లగడ్డం వస్తుంది, ఇక మొత్తం ఎండిపోతున్నావుగా, ముదిరిపోతున్నావు కదా. మరి ఎప్పుడు పెళ్ళి? నేనా? చేసుకుంటా. సరే, ఎప్పుడు అదే అంటున్నావు? ఇయర్ చేసుకుంటా. సంబంధాలు వస్తున్నాయా? నాకు కంఫర్ట్ ఏజ్ ఉన్నప్పుడు చేసుకుంటా, నేను ఏజ్తో సంబంధం లేదు. ఓకే, కంఫర్ట్ ఎప్పుడు వస్తుంది? కంఫర్ట్ ఏజ్ అంటే ఎప్పుడు? కంఫర్ట్ ఏజా? 60యా, 70యా, 90యా? కంఫర్ట్ ఏజ్ చేసుకుంటా, ఈ ఇయర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నా చేతిలో లేదు కదా పెళ్ళి. ఎవరి చేతిలో ఉంది? జనరల్గా ఒక అబ్బాయికి ఎవరు పెళ్లి చేస్తారు? ఇంట్లో పేరెంట్స్. మరి వాళ్ళని అడగాలి. ఓకే, అమ్మకి ఫోన్ చేయ ఒకసారి, అడుగుతా. మీ అమ్మకి ఫోన్ చేయి. వద్దులే, ఇప్పుడు వద్దులే. గురించి వాళ్ళ అమ్మ మాటలతో మనం ఇంట్లో ఏమని చెప్పొచ్చు తెలుసా? నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను చెప్పలే, ఒక డైరెక్టర్కి వెళ్ళడానికి పోతున్నా అని చెప్పిన నేను. ఓకే, ఏమన్నా రెల్లో ఉన్నారా? ఏ మూవీ ఎన్లా ఛాన్స్ వచ్చిందని అడగలేదా? ఎన్లా ఛాన్స్ వచ్చిందనా? అడగలే. సరే, జస్ట్ మీ అమ్మ నంబర్ జస్ట్ నేను కాల్ చేస్తా, సునిశ్చిత్కి ఒక సినిమా ఆఫర్ ఇస్తున్నామ్మా, సో ఎక్కడున్నాడు ఒకసారి మాట్లాడతానంటే ఏమంటుందో చూద్దాం, అంతే. జస్ట్ నువ్వు నంబర్ నాకు అంతే, ఫోన్ చేస్తా మమ్మీకి. మమ్మీ అంటావా అమ్మ అంటావా? మమ్మీ అంటావా? సరే, మీ మమ్మీ నంబర్. మమ్మీ వద్దు, తిడుతుంది.
జస్ట్ కాల్ నిందు తిడుతుంది. ఏమని తిడుతుంది? ఎందుకు అనవసరంగా ఎందుకు ఏమని తిడుతుంది చెప్పు? బూతులు తిడితే బూతులు ఏమని తిడుతుందా? ఇప్పుడు నీకు నాకు మధ్య ఒక సంబంధం అనేది ఉంది, ఆ సంబంధం పాడు కావద్దు. స్వామి దేవుడా, అదే అంటాను. ఏం సంబంధం? రిలేషన్షిప్ అనేది పాడవద్దు. ఓకే, ఏం పర్లేదు. మీ మమ్మీ నన్ను తిట్టినా ఓకే, నాకు మీ మమ్మీ నన్ను తిట్టినా ఓకే. నంబర్ ఇస్తావు? ఇయ్యా. ఎందుకు? నేను తర్వాత ఇస్తాను. ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడు. నీ ఇజ్జత్ మొత్తం ఇంటర్వ్యూలో తీస్తుంది కదా. అవసరం లేదు, చూడు అని. అట్లేం తీయదు. మరి ఏమంటది? ఏమంటది? ఏమన్నది మరి అందుకే కదా. ఇయ్యి ఒకసారి. సరే నెంబర్ ఇస్తా నేను, ఏమంటే మీడియం వద్దు. నంబర్ అంతే, నేను జస్ట్ కాల్ చేస్తాను అంతే. సరే పంపిస్తా, వాట్సాప్లో పంపిస్తా. ఓకే సరే, వాట్సాప్లో నంబర్ పంపిస్తాను, జస్ట్ మనం కాల్ చేద్దాం. వాళ్ళ అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే. సో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా, డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పిందంట. ఒకసారి మనం ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మాట్లాడదాం. అసలు సునిశ్చిత్ కథ ఏందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. పంపించిన, కాల్ చేయి. పంపించిన మా అమ్మదే కదా. సో సునిశ్చిత్ వాళ్ళ మమ్మీ నంబర్ పంపించిండు, ఒకసారి మనం ఫోన్ చేద్దాం. సో వీళ్ళ మమ్మీకి కాల్ చేద్దాం, ఏమైనా బూతులు తిడుతుందేమో చూద్దాం. నన్ను ఎన్ని తిట్టినా ఈయన తిడతా నేను కట్ అయిపోయినాక. లిఫ్ట్ చేస్తుందా? కాదా, నంబర్ నీదయింది కొంపదీసి. కాదు, సైలెంట్లే ఉండే. హలో 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 అమ్మ, నమస్తే అమ్మా. ఎవరు అమ్మ, నేను యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు శివ చౌదరి, యాంకర్ని. చెప్పు. ఇది సునిశ్చిత్ మీ అబ్బాయి కదా? ఎందుకు? కాదు, తను ఇంట్లో ఏమని చెప్పొచ్చిండు మీకు? ఎందుకు? మా ఇంటర్వ్యూకి వచ్చిండు, ఒకసారి మీ మమ్మీతో మాట్లాడదామంటే నంబర్ ఇచ్చిండు, అందుకని. ఇంటర్వ్యూ కానీ వచ్చిండు. ఇంటర్వ్యూ కానీ వచ్చినా, మరి డైరెక్షన్ సినిమాకి వెళ్తున్నా అని చెప్పిండంట. ఎవరు సినిమాకి? ఏదో సినిమాలో నటిస్తుండంట కదా. నిజమే. నిజమేనా? ఈయన లైలా మూవీలో నటించిండా అమ్మ? లైలా? అవును నిజమే. నిజమేనా? నిజమే, రిలీజ్ ఉంది ఇప్పుడు. ఓకే. కాదమ్మా, ఆయన ఇట్లా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తాడు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు? జస్ట్ నార్మల్గా అడుగుతున్నా, యాజ్ ఏ ఒక పర్సన్గా. అంటే మా ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటాం కదా, అట్లానే. మీరు ఏ ఛానల్ వాళ్ళు? మేము శివ స్టూడియోస్ అండి. ఇంటర్వ్యూ ఇస్తున్నా, నాకు వెళ్తున్నప్పుడు చెప్పిండు. ఎందుకు ఇంటర్వ్యూలో వద్దు అంటుంటే చెప్పకుండా వెళ్ళిపోయింది అంతే. అదే వచ్చిండు. నేనేమంటున్నా అంటే యాజ్ ఏ పేరెంట్స్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. వద్దని చెప్తుంటే వినట్లేదు, చెప్పకుండా పోయిండు, చెప్పకుండా వచ్చేసిండు. ఓకే. వేరే పని ఉంది అన్నాడు. వేరే పని ఉందంటే ఏం పని ఇంటర్వ్యూలా అంటే, మరి ఇంటర్వ్యూ వద్దంటే ఎందుకు పోతున్నావు చెప్పు అన్నాడు. అది అంటే చెప్పకుండా వచ్చేసిండు. సరే, ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు మాట్లాడాలి సునిశ్చిత్. ఇంటర్వ్యూకి నేను పిలిచినా, నువ్వు వచ్చినావు. నువ్వు ఇంటర్వ్యూకి ఎవరు పిలిస్తే వచ్చినావు? నేనే వచ్చిన. వినిపించిందా అమ్మా? అమ్మా వినబడలేదా? ఇక మళ్ళీ చెప్పు. లేదు చెప్పు, నువ్వు. నేనే వచ్చిన. వినిపించిందా అమ్మా? 10 రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఏం చేయాలి? 10 రోజుల నుంచి సతాయిస్తుండు. రావద్దు అంటే డబ్బులు వస్తున్నాయి మాకు. ₹1 డబ్బులు రావేందా, ఉట్టిన ఫ్రీగానే పోతున్నా చెప్తుండు. మీ కొడుకుని అడుగు, వచ్చినాక చీపురు కట్ట పట్టుకొని కొట్టు. సరే, కట్ చేయమంటుండి. కట్ చేస్తున్నా. ఏంది అసలు? చెప్పినా కదా, అందుకే వద్దన్నా, ఫోన్ వద్దన్నా, తర్వాత మాట్లాడుకో నువ్వు నిదానంగా. నేను నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకనే నేను ఇండస్ట్రీకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఓకే. ఎందుకు సపోర్ట్ లేదు మీ పేరెంట్స్ది? ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సినిమా ఫీల్డ్. ఏం చదువుకున్నావు? ఎంటెక్ చేసిన. ఎంటెక్ చేసినావు? ఎంటెక్ చేసి జాబ్ ఏమైనా చేసినావు? చేసిన, 5 సంవత్సరాలు చేసిన జాబ్. ఏం జాబ్? అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన. అసిస్టెంట్ ప్రొఫెసర్గా? ఏడా? గురునానక్. గురునానక్లా? గురునానక్ ఏడుంది? ఇబ్రాహీంపట్నం. ఆటోనామస్ అది? ఆటోనామసా? కాదు. ఆటోనామస్ అంటే ఏంది? ఆటోనామస్ అంటే ఇప్పుడు వాట్ ఎవర్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. మిడ్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ వేరే ప్రొఫెసర్స్ ఇస్తారు.
సో అండ్ పేపర్ వాల్యుయేషన్ కూడా వాళ్ళ కాలేజ్లోనే జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ కరెక్టెడ్ బై అదర్ ప్రొఫెసర్స్. ఓకే. సో అట్లా అనమాట. సో అట్లా ఎన్ని కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో? అట్లా ఎన్ని కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో? కొన్ని వందలు ఉన్నాయి. కొన్ని వందలు ఉన్నాయా? టోటల్ 175 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఓన్లీ ఆటోనమస్? ఆటోనమస్ కాదు, ఓకే, నార్మల్ కాలేజ్. ఆటోనమస్ కాలేజ్లు ఏమైనా ఉన్నాయి? ఆటోనమస్ కాలేజెసా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? సో ఏ సబ్జెక్ట్ చెప్తుండే మీరు? నేనా అంటూ నువ్వే కదా నేను మాట్లాడుతుంది. నేను ఎలక్ట్రికల్. ఎలక్ట్రాన్స్ అంటే ఏంది? ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎందుకు మనకు? నేను అడుగుతున్నా, తెలుసుకోవాలి. అది ఎలక్ట్రాన్స్ అంటే సబ్జెక్ట్ బోర్ కొట్టే రిజైన్ చేసిన నేను. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? నాకా? సైన్స్లా? సైన్స్ కాదు, ఓకే, ఎలక్ట్రికల్ నేను చేసింది. ఇండస్ట్రియల్ డ్రైవ్స్. ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అంటే ఏంది? అంటే ఏందా, ఇప్పుడు ట్రైన్ ఉంది కదా, ఉంది. ట్రైన్ గిర్రలు తిరగాలంటే ఏం కావాలి? మెకానికల్ ఎనర్జీ కావాలి. ఓకే. ఆ మెకానికల్ ఎనర్జీ ఏం సప్లై చేస్తుంది? కరెంట్. డ్రైవ్. ఓకే. డ్రైవ్. ఆ డ్రైవ్ ఎవరు తయారు చేస్తారు? మేధా సర్వో డ్రైవ్లో ఆ డ్రైవ్స్ తయారవుతాయి. ఓకే. సో అదే అనమాట. దీని గురించి నాకు తెలిసినట్టే అది కరెక్ట్. నిజం నిజం నిజం, దాని గురించి ఐడియా లేదు. మేధా సర్వో డ్రైవ్స్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. లోకోమోటివ్స్కి మిషన్స్ అంటే డ్రైవ్స్ సప్లై చేసే కంపెనీ. అదనమాట. పీజీ పట్ట ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియానా? డిగ్రీ కాదు, ఏమంటారు బీటెక్. బీటెక్ డిగ్రీ కాదా? అంటే ఓకే డిగ్రీ అంటే డిగ్రీ అన్నారు కదా, డిగ్రీ అంటే మళ్ళీ ఆ డిగ్రీ వేరే ఉంటుంది కదా. ఓకే. బీటెక్ని ఏమంటారు? గ్రాడ్యుయేషన్ అంటారు. డిగ్రీ చేసిన వాళ్ళని ఏమంటారు? నార్మల్ డిగ్రీ వేరే కదా, డిగ్రీ 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. గ్రాడ్యుయేషన్ అంటే 4 సంవత్సరాలు ఉండేది గ్రాడ్యుయేషన్ అంటారు. 4 సంవత్సరాలు ఉండేదాన్ని గ్రాడ్యుయేషన్ అంటారు. 3 సంవత్సరాలు ఉన్నదాన్ని అనరు. ఓకే. దీన్ని 2 సంవత్సరాలు ఉన్నదాన్ని 2 సంవత్సరాలు ఉన్నదాన్ని 2 సంవత్సరాలు చేస్తారు కదా పీజీ, దాన్ని ఏమంటారు? 2 సంవత్సరాలు ఉంటుంది. పీజీ అంటారు. పీజీ అంటే ఏంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. బీటెక్ వాళ్ళు పీజీ చేస్తారు, అవును. డిగ్రీ వాళ్ళు పీజీ చేస్తారు, అవును. దాన్ని రెండింటిని ఏమంటారు? రెండింటిని కలిపా? రెండింటిని ఏమంటారు? నాకు తెలియదు. ఓకే. నాకు తెలియదు. నీకు తెలియదా? డిగ్రీ వాళ్ళు డిగ్రీ తర్వాత ఏం చేస్తారు? డిగ్రీ వాళ్ళు డిగ్రీ తర్వాత ఏం చేస్తారు? జాబ్ చేస్తారు కావచ్చు, చదివితే పీజీ చేస్తారు. పీజీ కదా. బీటెక్ వాళ్ళు జాబ్ చేయకుండా నెక్స్ట్ ఏమైనా చదవాలంటే ఏం చేస్తారు? బీటెక్ ఏమైనా చేయాలి అనుకుంటే ఏం చేస్తారు? చాలా ఉన్నాయి కోర్సెస్. ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో వాడు ఏమంటాడు? ఎంబీబీఎస్ చదవాలంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలంటాడు. అడిగిన క్వశ్చన్కి అస్సలు ఆన్సర్ ఇస్తాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదంటే చదువుకోవచ్చు. ఒక నిమిషం ఆగు. డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు, అవునా? బీటెక్ వాళ్ళు పీజీ చేస్తారా? పీజీనా? చేసుకోవచ్చు. వాళ్ళు చేసేది ఏంది? పీజీ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. నువ్వు గ్రాడ్యుయేషన్ దానికి డిగ్రీ అనే దానికి డిఫరెన్స్ అన్నావు. 2 డిఫరెంట్ అన్నావు. నేను దాని గురించి మాట్లాడుతున్నా, అవునా? 3 సంవత్సరాల తర్వాత పీజీ చేస్తారు, 4 సంవత్సరాల తర్వాత పీజీ చేస్తారు. రెండు ఒకటే కదా. మరి గ్రాడ్యుయేషన్ అంటే ఏంది? డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏ కంపెనీ వాడు కదా, ఏ కంపెనీ అయినా కూడా నాకు ఎంటెక్ వాళ్ళు కావాలి, నాకు బీటెక్ వాళ్ళే కావాలి అని అడిగారు. ఏమని అడుగుతారు? ఎనీ డిగ్రీ అంటారు. ఎనీ డిగ్రీ. మరి బీటెక్ డిగ్రీ కిందకి వస్తుందా రాదా? బీటెక్ డిగ్రీ కిందకి వస్తుందా? కూడా డిగ్రీయే. నాకు అదంతా సంబంధం కాదు. డిగ్రీనే అంటారు. నాకు అదంతా కాదు. బీటెక్ డిగ్రీయా కాదా? అవును. ఇంతకు ముందుకు ఏమన్నావు నువ్వు? డిగ్రీ అంటే ఆ డిగ్రీ వేరబ్బా. ఓకే. దీన్ని గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటారు. డిగ్రీ అంటే 3 సంవత్సరాలు చదువుతావు చూడు, ఆ డిగ్రీ కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా సబ్జెక్ట్. ఎంతమంది పిల్లలకి నువ్వు చదువు చెప్పినావు? నేనా? కొన్ని వందల మందికి. వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారా? ఎందుకైతారు? ఏమో నువ్వు అంత కన్ఫ్యూజ్ చేసి పడదింటావు పిల్లల్ని. ఇప్పుడు నువ్వే డిగ్రీ అంటివి, నువ్వు అది అన్నావు, నువ్వే నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను ఏదో బచ్చగాన్ని, అంతేనా? ఈ హెయిర్ స్టైల్ ఎందుకు పెట్టినావు? మంచిగా ఉంది. బాగాలేదా? బాగుంది అన్న. నేను మంచిగా ఉందన్న. థ్యాంక్ యూ. సో ఏడే చెప్పిస్తావు హెయిర్ కట్? ఇంటికాడ ఎవరి దగ్గర? మస్తాన్ బాయ్ దగ్గరనా? కాదా? ఆయన పేరు వేరే ఉంటుందిలే. ఏం పేరు ఉంటుంది? వేరే పేరు ఉంటుంది వేరే. సరే, మెడలా అది వేసుకుంటున్నావు పూసలు. స్ఫటికమాల. ఏంది? స్ఫటికమాల. ఒకసారి చూపించా.
స్ఫటికమాలబ్బా. స్ఫటిక అంటే స్ఫటికం అంటే తెలియదా? తెలియదు. స్ఫటిక లింగం అంటారు చూడు. ఓకే. ఆ స్ఫటిక లింగం అంటే దాంతో తయారవుద్ది. ఓకే. అంటే ఎందుకు వేసుకున్నావు అవి? ఎందుకు వేసుకున్నానా? మంచి జరుగుద్దని. అంతే. ఇప్పుడు కరుంగాలి మాలలు ఉన్నాయి, స్ఫటిక మాలలు ఉన్నాయి, వేరే కలర్ల మాలలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి గ్రహ దోషాలు ఉంటాయి, గ్రహ బలం కోసం. నీకు ఏ దోషం ఉంది? నాకా ఏదో ఉందిలే దోషం. ఓకే. శనిదేవుడు నీ మీద ఆడుకుంటాడా? శనిదేవుడా? అట్లేం ఉండదు. శని ఏం లేదా నీకు? ఏం లేదు, ప్రస్తుతం చూపిస్తే ఏం లేదు. చూపించరా? ఏముందంట మరి? ఏ దోషం ఉందంట? ఏదో దోషం ఉందంటలే. నాగకన్య దోషమా నాగదోషమా? ఏదో దోషం ఉందంటలే. ఉందంటనా? ఏ దోషం మరి? ఏదో ఉంది. అందుకే పెళ్ళి అవుతలేదంటనా? అవును, సర్పదోషం ఉంది. సర్పదోషం. సో అంటే ఏం చేయాలి మరి? ఆ సర్పాన్ని నీ దగ్గర తీసుకురావాలా? పూజలు చేయాలి. సర్పదోషం అంటే ఏ పూజలు? ఆ సర్పానికి సర్పదోషం పోయేది పూజలు చేయాలి. ఓకే. చేస్తే దోషం పోతే పెళ్ళి అవుతుంది. ఓకే. సర్పం అంటే పామే. పామేనా? అదే నీకు తెలుసా తెలియదు అనుకున్నా. ఓకే. నాగదేవత అంటారు. నాగదేవత. కొంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? ఇంట్లోనా? ముగ్గురం ఉంటాం. ముగ్గురు. ఎవరెవరు? నువ్వు, డాడీ, నేను, మమ్మీ, తమ్ముడు ఉంటాం. డాడీ? డాడీ ములుగులో ఉంటాడు. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయ్ డాడీ? అవును. ఓకే. సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడా డాడీ? అప్ అండ్ డౌన్ కాదు, వీక్లీ వన్స్ వస్తాడు. వీక్లీ వన్స్ వస్తూ ఉంటారు. తమ్ముడు ఏం చేస్తుండు? తమ్ముడా జాబ్ చేస్తుండే, మానేసిండు. ఎందుకు? నువ్వే మానేపించినావా ఏంది? హెల్త్ నాలాగా ఇట్లా తిరుగు అని మన అన్న అయింది. హెల్త్ ప్రాబ్లం ఉన్నది వానికి. ఏమైంది హెల్త్ అంటే? సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఎందుకు? ఏదో వానికి లవ్ ఫెయిల్యూర్ ప్రాబ్లం. ఓకే. మరి నువ్వు మోటివేషన్ చేయాలి కదా. నీ మోటివేషన్ తోటి మోటివేట్ చేయాలి కదా. నేను చేసినా కదా. తర్వాత ఏం చేసినావు? మోటివేట్ చేసిన. ఎట్లా చేసినావు? మీ తమ్ముని ఎట్లా మోటివేట్ చేసినావు? నన్ను చెయ్యి, నేను చూస్తా ఇప్పుడు. ఓకేనా? మీ తమ్ముని పేరు ఏం పేరు? సుజిత్. నా పేరు సుజిత్ అనుకో. కొద్దిసేపు మోటివేట్ చేయి. నీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే మోటివేట్ చేస్తా. మీ తమ్ముడికి ఏ ప్రాబ్లం ఉంది అదే ప్రాబ్లం అనుకో. మీ తమ్ముడిని అనుకో, ఆడ ఎట్లా మోటివేట్ చేసినావు అది యాక్టింగ్ చేయి అంతే. చెప్పు. అది వేరే ఉంటుందిలే. అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది మోటివేషన్ అనేది. ఇప్పుడు కొట్టినావా? కొట్టాను. నేను కొట్టా నేను. ఓకే. నువ్వు ఏదో డిప్రెషన్లో ఉంటే దేనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళినావు అని చెప్పేసి అంటే దానివల్ల నేను ఆ ఫీల్డ్ నుంచి బయటికి తెప్పించగలను. అట్లా. సో నేను ఇప్పుడు నీకు డిప్రెషన్ చెప్తున్నా చూడు. నాది యూట్యూబ్ ఛానల్ పెట్టినా. అవును. నెలకి ఒక 5 లక్షలు శాలరీలు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో యూట్యూబ్ నుంచి 1 లక్ష వస్తుంది. 4 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో నేను దీని నుంచి ఎట్లా బయటపడాలి? లోన్ తీసుకోండి, పర్సనల్ లోన్స్ తీసుకోండి. చెప్తున్నా, ఎన్ని బ్యాంక్స్ లేవు. మోటివేషన్ అంటే ఇదా? కాదు, ఐడియా ఇస్తున్నా. మోటివేషన్ అంటే మీరు నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఆల్రెడీ ప్రొఫెషనల్ యాంకర్వి, నీకు ఏమి నాలెడ్జ్ లేకుండా పెట్టావు కదా స్టూడియో. సో అదే అనమాట, నీకు ఎక్స్పీరియన్స్ ఉండే కదా పెట్టినావు. నాలెడ్జ్ ఉందా నాకు? లాస్ రాదు. నాలెడ్జ్ ఉందా? ఉంది. నాలెడ్జ్ లేని వ్యక్తి నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నా నాకు. ఓకే. సి నేను నీ ఇంటర్వ్యూస్ చాలా చూసినా కాబట్టి నీకు మెసేజ్ చేసిన, మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పేసి. సో నువ్వు ఏం చెప్పినావు, మనం కొత్తగా చేద్దాము, ఇదివరకు అలా కాకుండా. సరే కొత్తగా చేద్దాం అన్నావు కదా అని చెప్పేసి వచ్చేసిన నేను. అట్లా కొత్తగా వస్తుందా మరి? వస్తుంది కదా. వస్తుందా? ఇప్పుడు మా మదర్తో మాట్లాడినా, మా బ్రదర్ గురించి చెప్పిన, మా ఫాదర్ గురించి చెప్పిన. కానీ ఇక్కడ ఒకటి మాట్లాడాలి. ఇంత మంచిగా బీటెక్ చేయం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ప్రొఫెసర్గా ఒక కాలేజ్లో వేసి, అంత మంచి కాలేజ్లో వేసి వచ్చినా అన్నావు. పిల్లలకు ఒక 100 మంది పిల్లలకు చదువు నేర్పినా అన్నావు. బట్ ఇట్లా ఎందుకు తయారైనావు నువ్వు? అది ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. కోర్టులో కూడా అది చెప్పు, ఇది చెప్పు. ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏడైనా నీకు? హైదరాబాద్లో. నువ్వు ప్రొఫెసర్గా చేస్తున్నావు కదా. అవును. మరి ఇంకేంది ఆపర్చునిటీ, ఇంకేం కావాలి? ఏమవుదాం అనుకున్నావు? నేనా? నువ్వు చదువుకునే దానికి ఏమవుతారు? ఏదైనా లేదు, జాబో సినిమా ఫీల్డ్నో ఎట్లనో అట్లా డబ్బు సంపాదించి. జాబ్ వచ్చింది కదా ఆల్రెడీ, ప్రొఫెసర్గా మంచి కాలేజ్లో చేస్తున్నావు. బోర్ కొట్టింది కదా నాకు. బోర్ కొట్టింది, తర్వాత బోర్ కొట్టి వదిలేసిన. ఓకే, బోర్ కొట్టి వదిలేసినావు. తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు? నేనా? ఈ నవ్వుకు సమాధానం ఏంటో నాకైతే తెలియదు. నవ్వుతా ఉన్నాడు మధ్యలో. అదే నువ్వు మంచి క్వశ్చన్ అడిగినావులే కానీ రిలేటెడ్ క్వశ్చన్. ఎప్పుడు మంచి క్వశ్చన్లే అడుగుతా.
రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను. నేను పీజీ చేసినా కదా, మరి జాబ్ చేయకుండా సినిమా ఫీల్డ్ ఎందుకు చేస్తున్నావు అంటే నాకు ఆసక్తి ఉంది సినిమా ఫీల్డ్ చేయాలని. ఓకే. సో అది. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నావు? నేనా ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నావు. సో ఫస్ట్ ఎవరు ఆఫీస్కి పోయినావు? నేనా? నువ్వే. నేనా 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 అంటే నువ్వే. ఫస్ట్ నేను వచ్చేసి గుర్తులేదు. సుకుమార్ ఆఫీస్కి పోయినా. సుకుమార్ గారి ఆఫీస్కి. ఏడుంటుంది సుకుమార్ ఆఫీసు? సుకుమార్ ఆఫీసా? తెలియదు. జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్సా? జూబ్లీ హిల్స్లో ఏడా? ఇక్కడ రోడ్ నెంబర్ గుర్తులేదు. రోడ్ నెంబర్ గుర్తులేదు. చూస్తే గుర్తుపడతా. ఓకే. ఏమైంది మరి ఆడిపోతే? ఏమైంది అక్కడికి వెళ్తే? ఏమైందా? ఏం కాలే. ఏం కాలేదంటే పని కాలేదు. పని కాలేదు. పోయాడు. ఏం చేసినావు? ఏం చేసిన? సుకుమార్ గారిని కలిసినావా? కలిసిన. ఏమన్నాడు? కలిసిన, ఆడిషన్ ఇచ్చిన. ఏమిచ్చినావు ఆడిషన్? ఏమిచ్చినావు ఆడిషన్? నేనా? ఆడిషన్ ఇచ్చిన. పోయి లేదు, ఆడిషన్ ఇచ్చిన నేను. ఏం చేసినావు ఆడ? ఏదో చేసినలే. చెప్పు. ఏదో చేసిన. రీసెంట్గా సుకుమార్ గారి మూవీ ఏది? రీసెంట్దా? పుష్ప 2. పుష్ప 2. పుష్పలో నీకు అవకాశం వచ్చిందా? అవును. ఏం చేసినావు? ఆడిషన్ ఇస్తే వచ్చిందా? అవును. ఏం ఆడిషన్ ఇచ్చినావు? ఏ భాషలో మాట్లాడినావు? కామెడీ రోల్. కామెడీ రోల్. ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్? పాన్ ఇండియా మూవీ కదా పుష్ప. అవును. అందుకని తెలుగేనా? తెలుగేనా? లాంగ్వేజ్ అనేది డబ్బింగ్ చేస్తారు అంతే. డబ్బింగ్ ఆర్టిస్ట్లో చేస్తారు అంతే. ఓకే. ఏ లాంగ్వేజ్? స్లాంగ్ ఏది? తెలుగే. తెలంగాణ స్లాంగ్ అది ఏమో నాకు తెలియదు. ఏ లాంగ్వేజ్ తెలియదు నాకు. తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్. తెలంగాణ లాంగ్వేజ్ని తీసుకోరు కదా పుష్పలో. తెలంగాణ లాంగ్వేజ్ వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి. అబ్బా అంతే. అసలు సుకుమార్ గారు ఆడిషన్ పెట్టినప్పుడు ఏం చెప్పిండో తెలుసా? చిత్తూరు స్లాంగ్ ఎవరు వస్తారో వాళ్ళు రండి ఆడిషన్ కానీ పిలిచారు. తెలుసా నీకు? ఓకే ఓకే. మరి ఎందుకు పోయినావు నువ్వు? చెప్పు. ఏమోలే. ఓకే. ఏమోలే. ఇక నెక్స్ట్ ఏ సినిమాకి పోయినావు? తర్వాత కృష్ణవంశీ ఆఫీస్. ఓకే. ఏమైంది? ఏం కాలే. ఆడ కూడా సెలెక్ట్ కాలే. నెక్స్ట్ 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 ఏ సినిమా ఆఫీస్కి పోయినావు? నేనా? నేను తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోయినా. పోతే ఏమైందంటున్నా? మెంబర్షిప్ ఇచ్చిరా? మెంబర్షిప్ ఏది చూపియాలా? పోయింది. అటు ఎట్లా పోతుంది? ఎదగనిస్తలేరు. నిజం. అట్ట కాదు సార్. నువ్వు ఎట్లయితే ఇబ్బందులలో ఉన్నావు, నేను కూడా అట్లా ఇబ్బందులు ఉన్నా. నేను ఇబ్బందులు ఏం లేదే. ఎదగనిస్తలేరు నన్ను ఎదగనిస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నా ఒకటి చెప్తా. నీ టాలెంట్ ఒకవేళ టాలెంట్ ఉంటే ఎవడబ్బా సొత్తు కాదని ఒక మూవీలోనో విన్నాం. అవునా? నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు ఆపడు. మరి అంటే ప్రభాస్ సినిమా ఏదో మొన్న ఓమ్రావుతో తీశాడు చూడు, మరి ఎందుకు ఫెయిల్ అయింది? మరి ఎవరు? ప్రభాస్ సినిమా జనాలకు నచ్చితే చూస్తారు, లేకుంటే లేదు. అట్లే నీ దగ్గర టాలెంట్. నాకు టాలెంట్ ఉంది, సినిమాలో నటిస్తానా, జనాలు నచ్చితే చూస్తారు నా ఇంటర్వ్యూ, నచ్చకపోతే చూడరు. ఇగో కోసింత టాలెంట్ ఉండాలి, కళాపోషణ ఉండాలి, కోసింత కళాపోషణ ఉండాలని చెప్పేసి రావు రామేశ్వర ఎవరో అంటారు ఏదో డైలాగ్. నీ దగ్గర కళాపోషణ ఏదైనా ఉందా? ఉంది. ఏది ఒక 10 డైలాగులు చెప్పు, ఆపకుండా చూస్తాను. ఇదే నీ దగ్గర దమ్ ఎంత ఉందో చూస్తా. చెల్లి ఒక డైలాగ్ వేసుకో. లేదు. అవునా కదా? యాక్టింగ్ రాదు, ఒక పాట రాదు. సరే వచ్చా? వచ్చా? ఇంకా వచ్చా? వచ్చు. ఒక డైలాగ్ వేసుకో. ఏ సినిమాలో చెప్పమంటావు? ఏదైనా చెప్పు, నీకు ఇష్టం వచ్చింది చెప్పు. నువ్వు ఆడిషన్లు ఏం చెప్తావు అది చెప్పు. నిన్ను ఆపే మొగోడ లేడట. చెప్పు. బాలకృష్ణ డైలాగ్ చెప్తా. చెప్పు. ఫ్లోటో జింక ముందు, సింహం ముందు కాదు. నువ్వు సింహానివా? ఏం కాదు, డైలాగ్ అది. డైలాగా? ఓకే. నెక్స్ట్ ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏ సడన్గా గుర్తురావు నాకు డైలాగ్. గుర్తు చేసుకో. మెమోరీ ఉందా? గుర్తు చేసుకో. బంగారం మూవీలో డైలాగ్. ఓకే. విలన్ అంటాడు, అరే ఏం సాధించడానికి వచ్చినావురా అంటే, నేను బీబీసీలో జాబ్ సాధించడానికి వచ్చినా అంటాడు. అది చెప్తా. కరెక్ట్ డైలాగ్ గుర్తురావట్లేదు నాకు. అయ్యో మెమోరీ ఉందేమో కదా నీకు. కరెక్ట్ డైలాగ్ గుర్తురావట్లేదు. ఓకే సరేలే, వద్దులే డైలాగ్స్ వద్దులే, కానీ వేరే ఏమన్నా. టాలెంటే లేదు మనిషికి. సరే తొక్కేస్తారా అని చెప్తావు. సరే. చిరంజీవి డైలాగ్ ఏదైనా ఉందా? వస్తుందా చిరంజీవి డైలాగ్? చిరంజీవి డైలాగా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏ సినిమాలో అది?
ఇంద్ర. ఇంద్రాయణ పవన్ కళ్యాణ్ డైలాగ్ రాదు అంతేనా? వెంకటేష్ గారిది వెంకటేష్ గారి డైలాగా? వెంకటేష్ డైలాగు నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉంటుంది ఏదో, కానీ అది నాకు అంత గుర్తులేదు. ఉంటుంది ఏదో మస్తు ఉంటాయి, ఈయనకు రాదు ఇంకంతే. సరే నీ డైలాగ్ చెప్పేదన్నా, నీ ఓన్గా క్రియేట్ చేసుకున్న డైలాగ్ నవ్వడం ఒకటేనా? పవన్ కళ్యాణ్ డైలాగా? లేదు నీ డైలాగ్. డైలాగా నేను రాసిన డైలాగ్ చెప్తా. నువ్వు రాసినావా? రైటర్ కూడానా? ఓకే. టాలెంట్ ఉన్నోన్ని టాయిలెట్ వచ్చినోన్ని ఎవడు ఆపలేడు. నిన్ను ఆపుతున్నారు కదా. ఆపుతున్నారు మరి. మరి ఆపలేని రాసినావు, ఆపలేని రాసినావు. అయితే ఒకటి చెప్తా ఆయన, చెప్పు. సృష్టిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఓకే. దేవుడు ఉంటాడు దయ్యం ఉంటుంది. దయ్యం ఉందా? ఉంటుంది, ఓకే. దయ్యాలు ఉంటాయి. చూసినావా? అయ్యో హైదరాబాద్లో ఇల్లులు ఉన్నాయి, శ్మశానాలు కూడా ఉన్నాయి. మరి శ్మశానాలు ఎందుకు పెట్టిర్రు అంటే ఏం చెప్తా? చచ్చిపోయారు కాబట్టి పెట్టిర్రు అంతే. మరి మనుషులు బతుకుంటా మరి గుళ్ళు కట్టిరా? నేను దయాల గురించి మాట్లాడాను. నేను దయాల గురించి ఉంటాయి శ్మశానాల్లో దయాలు కనబడతాయి నాకు. కనిపిస్తాయా? ఎట్లుంటాయి? మేము ఒకరోజు రోడ్డు మీద పోతుంటే రోడ్డు మీద తిరుగుతున్నాయి ఆత్మలు. ఆత్మలు ఎట్లా తిరుగుతున్నాయి? ఎవరు కనబడతాయి తెలుసా ఆత్మలు? తెలియదు. మన ఆరా ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళకి కనిపిస్తాయి ఆత్మలు. నిజంగా నీ ఆరా స్ట్రాంగ్ ఉంది, నా ఇప్పుడు లేదు. ఆడదయాలని చూసినా మగ దయాలని చూసినా? నేనా? ఆడదయాలు కూడా మాట్లాడింది నాతో. ఆడదయాలతో మాట్లాడి హీరోయిన్లు అయిపోయారు, సెలబ్రిటీలు అయిపోయారు, దయాలను కూడా వదలలేవు అంతేనా? ఏమని మాట్లాడినాయి? ఐ లవ్ యూ చెప్పినాయి నీకు దయా? ఐ లవ్ యూ గిట్ నేను చెప్పలేదు కానీ వాళ్ళ బాధలు చెప్పుకున్నాయి. ఏమన్నాయి? అంటే ఇప్పుడు దయాలు ఎందుకైతే వాళ్ళ కోరికలు తీరకపోతే దయాలు అవుతాయి. కోరిక నెరవేర్చుతారు. అవునవును, వాళ్ళ కోరికలు తీరకపోతేనే దయాలు అవుతాయి. సో చెప్పిరా వాళ్ళ కోరిక? దయాలు చెప్పినాయా? నెరవేర్చినావా? నేను నెరవేరుస్తా. ఏమో బాధ చెప్పుకునే కదా నీకు. అయితే అంటే నాతో కొన్ని ఆత్మలు మాట్లాడినాయి. ఎందుకు మాట్లాడినాయి అంటే చెప్తానండి. నాతోని వాటికి ఎందుకు మాట్లాడాలనిపించిందో నాకు తెలియదు. అవి వచ్చి మాట్లాడినాయి నాతోని. వాళ్ళ బాధ చెప్పుకున్నాయి, వాళ్ళ ఆత్మలు. అంటే వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది న్యాచురల్ డెత్. సో అట్లా కొంతమంది వాళ్ళ బాధలు చెప్పుకున్నారనమాట. కాదు, ఎవరు కూడా ఫిజికల్గా కలువు అని చెప్పేసి అడగలేవా దయ్యాలు? నేనా? నిన్ను అడగలేవా? లేదు, చెప్పలేదు. ఏం అడగలేవా? అడగలేదు. ఎందుకు నువ్వు అడగలేవు వాళ్ళను? అడగలేదు. ఓకే. పెళ్ళిళ్ళైనాయి వాళ్ళకు? ఏమో అబ్బాయి, వాళ్ళ పిల్లలు దయాల పిల్లల గురించి అడుగుతారా? దయ్యాలు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకునే అన్నావు. అవునా? మనుషుల పిల్లలు అంటే చూస్తాం కానీ దయాల పిల్లలు చూస్తామా? అది కాదు స్వామి, అలా కోరికలు. ఈ కాన్సెప్ట్ మీద నిఖిల్ సిద్ధార్థ ఏదో సినిమా కూడా తీసిండు ఒకటి. ఓకే, నీదేనా స్టోరీ? కాదు. ఓకే. ఏదో దయ్యం చచ్చిపోతుంది వాళ్ళ మరదలు, దాని కోరిక నెరవేరదని చెప్పేసి మళ్ళీ అది వచ్చి తాళి కట్టించుకొని ఉంటుంది. ఓకే. అట్లా నేను అడగలే తాళి కట్టు అని దయ్యాలు? అడగలేవా నన్ను ఏమడలే అబ్బా. నిద్ర వస్తుందా? స్లీపింగ్ టైం. ఇప్పుడు స్లీపింగ్ టైమా? పడుకో మరి, పడుకున్న తర్వాత ఒక గంట అయినాక ఇంటర్వ్యూ చేస్తాం. వద్దులే, అవగొట్టేద్దాం తొందరగా. ఓకే. అంటే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటాను, నిద్ర వస్తుందా నీకు మంచిగా? నేను స్లీపింగ్ టాబ్లెట్స్ ఏం వేసుకోవా? ఓకే. స్ట్రెస్ తగ్గడానికి వేసుకుంటా. వేరేళ్ళకి తెప్పిస్తావు కదా నువ్వు. అంటే ఇప్పుడు కంటిన్యూస్గా 3 గంటలు మాట్లాడితే ఎవరికైనా స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంటికాడ ఉంటే ఏం చేస్తావు? ఇంటికాడ ఉంటానా? ఇంట్లో మైండ్ మొత్తం తింటావా? ఏం తినా? మరి ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? నేనా? ఇంట్లో మైండ్ ఏం తినా నేను. నాకు బోర్ కొడుతుంది మాట్లాడతా, లేకపోతే సపరేట్గా అనుకుంటా. వీడియోలో ఇవో చూసుకుంటా. ఎట్లాంటి వీడియోలు చూస్తావు ఎక్కువ? ఎట్లాంటి వీడియోస్? ఫన్ ప్రాంక్స్ కానీ యూట్యూబ్లో వీడియో సాంగ్స్, డ్యాన్సెస్ చూస్తా ఎక్కువ. డ్యాన్స్ వచ్చా సునిశ్చిత్కి? ఎట్లాంటి డ్యాన్స్ చేస్తాడు? ఎట్లాంటి డ్యాన్స్? నార్మల్ డ్యాన్స్ అనే పేరు కూడా ఉందా? ఓకే. తీన్మార్ లాగా నార్మల్ అంతేనా? ఓకే. ఇప్పుడు ఇక పెళ్ళి గురించి ఒకటి ఉంది, లవ్ అవి ఏం లేవు ఇక అంతేనా? ఈ మధ్య ఎవరు నీకు ప్రపోజ్ చేశారంట కదా? ఎవరు చేయలేదబ్బా.
చేయలేరా? కాదా మీ నాన్న మీ అమ్మ బాగా విసుక్కుంటారు నిన్ను చూసి? విసుగాని కాదు, అంటే ఇప్పుడు ఈ ఎవరైనా సినిమా- సరే సినిమాలని పిచ్చోడు అయిపోయాడు. అదే చెప్తున్నా ఇప్పుడు సినిమాలలో ఎవరైనా సక్సెస్ అయితే వాడు నా కొడుకు గొప్పోడు అయిన నా కొడుకు సక్సెస్ అయిన అని చెప్పేసి చెప్పుకుంటారు. ఫెయిల్ అయితే ఎవడు చెప్పుకోరు పేరెంట్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినావా? అట్లనేం లేదు, మా పేరెంట్స్కి నేను ఇండస్ట్రీలో చేయడం ఇష్టం లేదు. అట్లా ఇండస్ట్రీలో ఏం చేస్తలేవు కూడా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలే కదా, ఏం చేస్తలే కదా. అప్పుడెప్పుడో విజయనగరంలో ఒక షో చేసిరు మీరు. అవును. ఏం షో అది? రాకేష్ మాస్టర్ తీసుకెళ్ళిండు. రాకేష్ మాస్టర్ ఆ షో తర్వాతనే చనిపోయింది కదా. ఎట్లా చనిపోయింది రాకేష్ మాస్టర్? రాకేష్ మాస్టరా? అది సన్ స్ట్రోక్ తగిలి చనిపోయినారు. ఓకే, అంటే నేను వెళ్ళే ఆయనతో, కాదు నేను ప్రయాణం చేయలేదు. ఆలోచించండి అక్కడ దేవన చెప్తుండ అనుకున్నా. అంటే యాక్చువల్ రీజన్ చెప్తున్నా నేను. అంటే ఆయన ఎవరితో వెళ్ళిండంటే సో సంతోష్ యాదవ్ అనే వ్యక్తితో వెళ్ళిండు. అతనితో వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ ఇట్లా తగిలిందా? కార్లో వెళ్ళాడు ఆయన. కార్లో పోతే ఎండ దెబ్బ తగలద్దా? ఏసీ దెబ్బ తగలాలి? ఏమో ఎట్లా అట్లా తగిలింది అట్లా. ఓకే, సో లాస్ట్ మీతోటే ఉన్నారు కదా, సో ఎండ దెబ్బ తగిలి చనిపోయిండు అని చెప్పేసి అన్నారు. సో అన్ని రోజులు మీతోటి ఉన్న వ్యక్తి సడన్గా చనిపోయింది అనగా మీ ఫీలింగ్ ఏముండే? బాధ ఉంటుంది కొంచెం. ఏం బాధ ఉందని చెప్పిండు. ఏం లేదని నవ్వుతాడేమో అనుకున్నా. బాధ ఉంటుందిలే కానీ మనం అంటే ఏడ్చుకుంటా కూర్చుంటే ఆయన రాడు కదా. ఏడ్చినావు మరి? బాధపడ్డా. కాదు, ఆయన శివన్ దగ్గరకు కూడా రాలే కదా నువ్వు? నేను రావద్దన్నారు. ఎందుకు? వాళ్ళు విజయనగరంలో చేసిన వాళ్ళు. ఏం చేసారు? విజయనగరంలో చేసినాం కదా టీము. వద్దులేండి ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు కదా, స్వాతి నాయుడు వాళ్ళందరూ. స్వాతి నాయుడు నీకు మంచి ఫ్రెండా? స్వాతి నాయుడు జూనియర్ శ్రీహరి వీళ్ళిద్దరే పోయారు. ఓకే, స్వాతి నాయుడు నీకు మంచి ఫ్రెండా? ఫ్రెండే. ఓకే, ఆడ మంచిగా ఆడుకున్నట్టు కదా. ఎక్కడ? విజయనగరంలో. లేదు, ఆడుకోలేరా? విజయనగరం వీడియోలలో అంటున్నా నేను, మీరిద్దరు కాదు. వీడియోలలో ప్రోగ్రామ్ చేసినాం. ఓకే, ఏం ప్రోగ్రామ్? ఏదో ప్రోగ్రామ్ చేసినాం. ఏదో ప్రోగ్రామ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా పేరు. పేరేం పేరు? ప్రోగ్రామా? ప్రోగ్రామ్ పేరు మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని ఉంది ఒకటి. ఓకే, మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అదేనా? సరే, డ్రింక్ వేస్తాను. నేనా? స్వామి దేవుడా, ఏ క్వశ్చన్ అడిగినా నేనా నువ్వే కదా. అలవాటు, నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఓకే, మా ఫాదర్ డ్రింక్ చేస్తాను, నేను చేయవా? సో బీర్ తాగవా? ఎప్పుడోసారి ఫ్రెండ్స్తో. ఎప్పుడన్నా సునిశ్చిత్ బాధపడ్డా? ఏడ్చిండా ఎప్పుడన్నా? ఏడుస్తాడు. ఎందుకు ఏడు? ఎందుకు ఏడుస్తాడు? ఎప్పుడు ఏడుస్తాడు? బాధ వచ్చినప్పుడు ఏడుస్తాడు. ఎందుకు వస్తుంది బాధ? ఆనందం కలిగినప్పుడు నవ్వుతారు, సంతోషం కలిపి నవ్వుతారు. అది మానవ నైజం. అది అడుగుతున్నా, అంటే ఎట్లా వస్తుంది బాధ నీకు? బాధ ఎట్లా, ఎప్పుడు అనిపిస్తుంది ఎట్లా అని? చూలకి రక్తం వస్తుందా? మాకు రావాలి, నీకు రావాలి. చెప్పు. సో అట్లా అన్నమాట. ఎట్లా అన్నమాట? ఎట్లన్నమాట? అదే చెప్తున్నా కదా, మానవ నైజం. మంచి పాట పాడు. పాట పాడాలా? ఇప్పుడు వాయిస్ బాగాలేదబ్బా, నేను సాంగ్స్ పాడతా జనరల్ కానీ. ఏం కాదు, మంచి సాంగ్ లేదు. ఏం కాదు, కొన్ని లీలు ఇవ్వండి, 3 తెప్పియండి ఆయనకు. 3 తెప్పియండి, రాముడు వచ్చి ఆయనలో ఉండు. 3 రావాలా, 4 కూడా రావచ్చు. సరే, సాంగ్ పాడతలేదు. పాడు. నాకు అయిపోయింది ఇప్పుడు. నాకు మెమొరీ ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను మంచిగా. అయ్యో, ఇంతకుముందు మెమొరీ ఉంది అంటే. అయితే నాకు ఇదివరకు అంటే గతంలో మంచి మెమొరీ పవర్ ఉండేది. గతంలో అంటే పూర్వజన్మమా? దానికైతే మెమొరీ పవర్ తగ్గిపోయింది, ఎందుకో తెలియదు నాకు. ఓకే, పూర్వజన్మలో ఉన్న మెమొరీ కంటే ఇప్పుడు తగ్గిపోయింది. పూర్వజన్మ కాదు, ఈ జన్మనే. ఓకే, ఎందుకో తెలియదు. నేను ఎట్లా గుర్తున్నా? చెప్పు.
అరే ఈ నవ్వు డబ్బులు వేయరు. ఆహా, అయితే మంచి క్వశ్చన్ అడిగినావు శివ. నీ నెంబరు నీ పేరు గుర్తుంది నాకు శివ అని. గుర్తుందంటే శివాని. అయితే నీ పేరు గుర్తుంది కానీ నేను గుర్తులేను. చెప్తాను, చెప్పు. అయితే ఏమైందంటే ఏమైంది? నేను మళ్ళీ నీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా అనుకోలే. నేను ఏ ఛానల్కైనా ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తా. అదే చెప్తున్నా కదా. మళ్ళీ ఇస్తావా? ఇస్తా, డెఫినెట్గా ఇస్తా. నేను తీసుకోను. సరే వద్దు. అయితే సరే మనోడు ఎట్లా ఏం చేస్తుండు మరి, మనోడు యాంకర్గా మంచిగా చేస్తున్నాడు ఇంటర్వ్యూస్ అని చెప్పేసి నేను చూసిన 2-3 ఇంటర్వ్యూస్ చూసి. నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత 10 సినిమాలు నటించిన నేను. అవునా? ఓకే 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 ఓకే. ఏ సినిమా? లాస్ట్ సినిమా అడుగుతుంది అంత లాస్ట్ సినిమా. అయితే అయితే అట్లా అనమాట. ఎట్లా అదే చెప్తున్నా కదా. చెప్పు. మెమొరీ గురించి చెప్పినావు. పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది అన్నావు, ఈ జన్మలో జ్ఞాపకం వచ్చింది అన్నావు. ఈ రీసెంట్గా ఇది ఏమైనా చూసినావా ఏంది? నాగకన్యది పూర్వజన్మ గత జన్మ అని చూసినావా? నువ్వు కూడా అట్లా ఒక ఏషం కట్టొచ్చు కదా. ఇప్పుడు మగధీర లాగా నేను కూడా ఒక స్టోరీ రాస్తున్నాను. అదే మగధీరలో 400 సంవత్సరాల తర్వాత పుడతాడు. నేను తీసే సినిమాలకు 800 సంవత్సరాల తర్వాత పుడతాడు. 800 సంవత్సరాలు బట్టలు ఉంటాయా? అంటే ఇప్పుడు రాజమౌళి రాస్తే నమ్ముతారు, నేను రాస్తే నమ్మరా? రాజమౌళి ఎవరంటే మేధావి. ఆయన ఒక మేధావి. మేధావి ఎట్లయింది? ఆస్కర్ అవార్డు వచ్చింది. ఎట్లయింది మేధావి? ఎట్లయింది? ఆయన తెలివితోటి, మేధాశక్తితోటి, వాళ్ళ నాన్నకున్న వాళ్ళ నాన్న కాబట్టి నేను కూడా నా మేధాశక్తితోనే అవుతా. ఓకే, మేధాశక్తితో అవుతావు. సరే, ఒక 5 నిమిషాలల్లా నన్ను ఇంప్రెస్ చేసే కథ చెప్పు. నేను ఇంప్రెస్ అయితే మన జనాలు అయినట్టే చెప్పు. రాదు, ఒక నవ్విస్తాడు హాహా అంతే. నేను అంటే ప్లాట్స్ చెప్తా నేను, కానీ ప్లాట్స్ నువ్వు ఇంప్రెస్ అయ్యే స్టోరీ నేను చెప్పలేను ఇప్పుడు. ఓకే, ఒక్క లైన్లో ఒక స్టోరీ గురించి చెప్పు. ఒక్క లైన్లో ఒక స్టోరీ గురించి చెప్పు. ఒక్క లైన్లో స్టోరీ గురించి చెప్పు. నువ్వు ఒకసారి ఫోన్ చేయి, నేను నిదానంగా చెప్తా స్టోరీ. సరేనా? ఇప్పుడు చెప్పడంట, ఫోన్లో చెప్తాడంట. ఇక నేను నీతోటి ఇంటర్వ్యూ చేసి నేను డీలా పడిపోయినా. సో నా ఎనర్జీ మొత్తం పోయింది, నాకున్నది చిటాకు బ్రెయిన్ కూడా తీసేసిండు మొత్తం. ఇక నేను ఏం చేయలేను. మా వీడియో చూసి మీ బ్రెయిన్ కూడా పోయింది అనుకుంటారా? మంచిగా ఏం చేసిరా కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఒక 2 క్వశ్చన్లు అడుగుతా, ఏం చెప్తారో చూద్దాం. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఈ ఇయర్ చేసుకుంటా. ఓకే, ఈ ఇయర్ పెళ్ళి చేసుకుంటున్నావు. ఈ వీడియోలు ఎప్పుడు ఆపేస్తావు? నేను ఇస్తూనే ఉంటాయి ఇంటర్వ్యూస్. మన బ్రెయిన్ తినుకుంటేనే బతుకుతానంట, నార్మల్గా బతకడంట. ఇక మనం ఏం చేయలేము, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతావా? అంతే కదా, అంతే కదా. ఇంకోసారి సునిశ్చిత్ అనే వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయ, నీకు ఓకేనా? ఇంకోసారి ఇష్టం, అది నీ ఇష్టం, నీ ఛానల్ నీ ఇష్టం. అబ్బా, నేను చేయాలా వద్దా? నువ్వు యాంకర్ని పెట్టి చేయించు. అట్లా మా ఛానల్లో నేను ఇంటర్వ్యూ మళ్ళీ చేయాలా వద్దా? వద్దులే, కంటెంట్ వస్తలేదు కదా. కంటెంట్ రావట్లేదు కదా. అంటే నువ్వు కంటెంట్ ఇస్తలేనే కదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇస్తలేను. ఎందుకు ఇస్తలేవు? కొత్త కంటెంట్ లేదు నా దగ్గర. మరి కొత్త కంటెంట్ లేదు, ఇంటర్వ్యూలకి ఎందుకు వస్తావు? నేను మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన. ఏ మూవీ ప్రమోషన్? లైలా మూవీ గురించి. లైలా మూవీ వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు నీకు? లైలా మూవీ వాళ్ళ పైసలు ఎందుకు? మూవీ ప్రమోషన్ అంటే మాకు పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవాలి. మా దగ్గర రిటర్న్ పైసలు తీసుకుంటుండే మనిషి. ఏమనంటే ఈ నవ్వు ఒకటి వేస్తాడు ఎడిటర్, ఈ నవ్వును 10 సార్లు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సునిశ్చిత్ గారు. సో ఒక మంచి ప్రొఫెసర్గా ఉన్నావు, పిల్లలకి ఏదన్నా మంచిగా వచ్చేది ఏదన్నా నేర్పి, ఒక ప్రొఫెసర్ అంటే ఒక గురువు. సో ఎంతమందికి నువ్వు చదువు చెప్పినావు పిల్లలకి. ఆ పిల్లల బ్రెయిన్ తినకు, ఈ ఎక్కువ యూట్యూబ్ చూసేది ఆ పిల్లలే. ఓకేనా? ఆ పిల్లల కోసమే నేను ఇంటర్వ్యూ చేసిన. ఏదో నవ్వుకుంటారు కదా కొద్దిసేపు అని, కానీ బ్రెయిన్ మొత్తం తిన్నావు. నాకు చెట్టాకు ఉన్న బ్రెయిన్ ఇప్పుడు ఎంత అయిందో పోయినాక జోక్ పిచ్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే.